కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో నూతనంగా నిర్మించిన వైద్యనాథ ఆలయం సమీపంలో శనీశ్వరుని విగ్రహాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. వేద పండితులు గంగావరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో వైదిక పండితులు పాల్గొని శనీశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శనిదేవునికి క్షీరాభిషేకం, ధన్యాభిషేకం, తైలాభిషేకం, తిలాభిషేకం, ధూప నైవేద్యాలతో పూజలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డర్స్ రవీందర్ రెడ్డి, ఆశిరెడ్డి, బాలకిషన్ గుప్తా, అంబీర్ మనోహర్ రావు తదితరులు భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక శని సింగనాపురంలో ఉండేటువంటి ఒక శనైశ్వర మూర్తిని ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. అదేవిధంగా యమధర్మరాజును కూడా అన్నదమ్ములు ఇద్దరు, సూర్యుడు యముడు, అటువంటి వాళ్ళిద్దరిని ఇక్కడ మనం ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాం. ఇటువంటివి ఇవాళ శ్రావణ మాసంలో ఈరోజు శుభ గడియలలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం శుభ లగ్నంలో చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఉత్తరోత్తర ప్రతి భక్తుడికి కింది స్థాయి నుంచి పై వరకు అందరికీ కూడా ఆనందము, సుఖము మొదలైనటువంటివన్నీ లభించాలి. శని దోషాలు, అష్టమ దోషాలు, తర్వాత 7.5 మొదలైనటువంటివన్నీ కూడా దూరమైపోయి, అక్కడ అవన్నీ దూరమైపోయి, దోషాలన్నీ పరిహారమైపోయి, పాపములన్నీ పరిహారమైపోయి, ఇక్కడ స్వామికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని కూడా స్వీకరించడం వలన అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ప్రసిద్ధ పండితుడు, కవి పండితుడు